హలో వ్యూవర్స్, ఇది మా ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేయండి బావా. ఈరోజు టాపిక్ ఏంటంటే థియేటర్ రికమెండేషన్ అండ్ ఓటీటీ రికమెండేషన్. వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బావా. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థియేటర్లో ఫస్ట్ రికమెండ్ చేసే మూవీ మహావతార్ నరసింహ. యానిమేటెడ్ మూవీ అయితే చాలా బాగుంది. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళొచ్చు మూవీకి. డెఫినెట్గా చెప్తారు బాబా, అందరూ ఎంజాయ్ చేస్తారు. యానిమేటెడ్ మూవీ 10 రోజుల్లో 100 కోట్లు కొట్టడం చాలా గ్రేట్ కదా. ఓటీటీలో వస్తుందిలే, అప్పుడు చూద్దాం అని అనుకుంది బావా. థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సెకండ్ వన్ ఈస్ కింగ్డమ్. థియేటర్లో ఒకసారి చూడొచ్చు బావా. విజయ్ యాక్టింగ్ అనేది బీజిఎం కోసం వెళ్ళొచ్చు మూవీకి అయితే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, అసలు బోర్ కొట్టదు, అలా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ చూసి మాస్టర్ పీస్ అనుకున్నాను. సెకండ్ హాఫే లాగ్ అన్నది అనిపిస్తుంది. స్లోగా స్టార్ట్ చేయడం అదే కొంచెం మైనస్. ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు బాబా. విజయ్ని చాలా కొత్తగా చూపించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్కి అనిరుద్ బీజం ఇచ్చారు బావా. థియేటర్ అంతా అరుపులు. పర్లేదు, డిసప్పాయింట్ అయితే అవరు, వన్ టైం చూడొచ్చు. అండ్ మీరు మార్వెల్ ఫ్యాన్ అయితే ఫెంటాస్టిక్ ఫోర్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మార్వెల్ ఫ్యాన్స్కి హ్యాపీ అయ్యే సీన్స్ అయితే చాలా ఉన్నాయి బావా. ట్విస్ట్లు అయ్యిచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ సీజీ వరకు ఉంటుంది బావా ఈ మూవీలో. నన్ను అడిగితే వాళ్ళే ఫస్ట్ హీరో అంట, అంత బాగుంటాయి అవైతే. నువ్వు కనుక మార్వెల్ ఫ్యాన్ అయితే ది ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు బావా. థియేటర్లోనే చూడు. ఇంక వెళ్తే బావా, థియేటర్లో ఇంకా పెద్దగా చూసేవి ఏం లేదు ఈ వీక్లో. ఇంకా ఓటీటీ విషయానికి వస్తే ఫస్ట్ నేను రికమెండ్ చేసే మూవీ 3 BHK. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో మస్ట్ వాచ్ అని చెప్తా. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన స్టోరీ బావా. చాలా రియల్గా చూపించారు. ప్రతి ఒక్కరు బాగా కనెక్ట్ అవుతారు బావా. ప్రతి క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది మనకి. ఇంకేం ఆలోచించుకో, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసే బావా. సెకండ్ వన్ సితారే జమీన్ పర్, స్టారింగ్ అమెరికన్ జెనీలియా. ఈ మూవీకి ప్రొడ్యూసర్ కూడా అమెరికానే. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బావా, ఇలాంటి మూవీస్ బాలీవుడ్ తప్ప ఇంకెవరో తీయలేరేమో అని. మూవీ అయితే చాలా బాగుంది బావా. ట్రైలర్లో ఏం చూపించారో అదే ఉంటుంది. స్టోరీ లైన్ అంతా సేమే ఉంటుంది. కామెడీ సీన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అమెరికన్ గారు చాలా గ్రేట్ బావా. ఎందుకంటే ఈ మూవీలో అందరూ అతన్ని పొట్టోడా పొట్టోడా అంటారు. రియల్ లైఫ్లో హైట్ వల్ల చాలా ట్రోల్స్కి గురయ్యారు. అయినా సరే మూవీ ఒప్పుకున్నందుకు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు కదా. ఎమోషన్స్ కూడా చాలా బాగా పడ్డాయి. మంచి ఫీల్ గుడ్ మూవీ బావా, అస్సలు మిస్ అవ్వద్దు. యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎలా ఉందో కామెంట్ చేయబావా. అండ్ ఇంకో మూవీ జిల్ ద పెట్, సెడ్నెస్ట్లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ అయితే చాలా బాగుంది బావా. హర్రర్ కామెడీ. ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీస్ రావడం చాలా రేర్ అయిపోయింది. ఈ మూవీ కాన్సెప్ట్ ఐడియా చాలా బాగుంది బావా. ఓటీటీ కాబట్టి రికమెండ్ చేస్తున్నా. థియేటర్ అయితే వద్దని చెప్పేవాళ్ళు. అడల్ట్స్ సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో వాచబుల్లే. అంతే బావా. ఇంక ఈ వీక్లో ఏ ఉన్నాయి. ఇంకేనా అప్డేట్ వస్తే నేను షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాను. ఆ నోటిఫికేషన్స్ కావాలంటే కాస్త సబ్స్క్రైబ్ చేయండి బావా. అంతే బావా. థియేటర్ అయితే మహావతార్ నరసింహ అస్సలు మిస్ అవ్వద్దు. ఓటీటీ అయితే నేను పెట్టిన ఆర్డర్లో చూసాను బావా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేస్తాం బావా.